తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. సో లోక్సభ ఎన్నికలు సంతరిస్తున్న వేళ ప్రతి రాజకీయ పార్టీలు కూడాను వాళ్ళ యొక్క ప్రచార అస్త్రాలను అలాగే రాజకీయ అస్త్రాలను ప్రజలపై సంధిస్తున్న పరిస్థితి అయితే మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం. యావత్ భారతదేశం అంతా పరిస్థితి అలాగే ఉంది. సో ఇక ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ యొక్క ఆ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలపై కసరత్తు చేయడం కూడా జరుగుతుంది. ఇక ఇదే తరుణంలో రీసెంట్గా తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందేసి అందరికంటే ముందుగా వాళ్ళ యొక్క మేనిఫెస్టోని ప్రవేశపెట్టడం కూడా జరిగింది తుక్కుగూడ సభలో. సో మనం ఒక్కసారి ఈ యొక్క మేనిఫెస్టో చూసుకున్నట్లయితే దాదాపుగా 5 న్యాయ్ పేరుతో 5 న్యాయాల పేరుతో ఒక పత్రాన్ని అయితే రిలీజ్ చేసింది. ఇదే మేనిఫెస్టో అని కూడా చెప్పడం కూడా జరిగింది. రాహుల్ గాంధీ తుక్కుగూడ సభలో రిలీజ్ చేసిన పరిస్థితి అయితే మనం అందరం చూసాం. సో ముఖ్యంగా అసలు ఈ 5 న్యాయాలు ఏమున్నాయి, ఈ 5 గ్యారంటీలు అసలు వాళ్ళు ఇచ్చేది ఏంటి, వాటిలో కూడా 5 గ్యారంటీలు కూడా సబ్ డివిజన్స్ ఉన్నాయి, కొన్ని సబ్ టైటిల్స్ ఉన్నాయి. అసలు అవి ఏమేమి న్యాయాలు చూద్దాం మనం ఒకసారి. వాటిని కొంచెం మీ ముందు పరిశీలించే ప్రయత్నం అయితే చేస్తాం, మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా 5 న్యాయాలు అయితే చేస్తానని రాహుల్ గాంధీ చెప్పిన పరిస్థితి ఉంది. మొదటిగా సమన్యాయం, రెండవది రైతు న్యాయం, 3 కార్మిక న్యాయం, 4 యువ న్యాయం, 5 మహిళా న్యాయం. సో ఇట్లాగా 5 న్యాయ్ పేరు మీద ఈ యొక్క పత్రాన్ని అయితే రిలీజ్ చేయడం కూడా జరిగింది. 5 న్యాయ్ పత్రం అని కూడా రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. సో ఇక ఇదే తరుణంలో అసలు ఈ ప్రతి ఒక్క న్యాయంలో మరొక 5 సబ్ టైటిల్స్ ఉన్నాయి. 5 న్యాయాలు చేస్తామని చెప్పేసి దాదాపుగా 25 హామీలు అయితే వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. సో మనం ఒక్కొక్కటి పరిశీలించి చూద్దాం ఒకసారి. సమన్యాయం చూసుకున్నట్లయితే మొదటిగా సమన్యాయంలో జనగణన, సామాజిక మరియు ఆర్థిక అంశాలతో కూడిన కులగణన చేస్తానని చెప్తున్నారు. సో అంటే సామాజిక ఈ యొక్క అంశాలు, ఆర్థిక అంశాలతో పాటు, అంటే ఇప్పటివరకు కులగణన జనగణన అనేది అంతా ఒక తాటిపైన జరిగేది, కానీ ఇప్పుడు డివిజన్ అంటే ఆర్థికంగా కూడా చూసి చేస్తామని చెప్పే పరిస్థితి ఉంది. ఇక రిజర్వేషన్ హక్కు, రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీల రిజర్వేషన్ 50% మించకూడదనే పరిమితి తొలగింపు. అంటే ఇంతకుముందు 50% మించకూడదు ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి ఒక పరిమితి ఉండేది, 50% కన్నా మించకూడదని చెప్పేసి దాన్ని ఇప్పుడు పూర్తిగా రద్దు చేస్తామని చెప్తున్నారు. ఇక ఎస్సీ ఎస్టీ సప్లైకి సంబంధించిన మరొకటి చూద్దాం. ఇందులో జనాభా ప్రాతిపదికన ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల ప్రజలకు వార్షిక బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు. అంటే ఎస్సీ ఎస్టీ సప్లైన్ కింద దాదాపు ఒక బడ్జెట్లో 17% ఎంతో ఇస్తున్నారు. సో దీనిని ఇప్పుడు ఏం చేస్తారంటే ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు అని డివైడ్ చేసి వారి యొక్క జనాభా ప్రాతిపదికన ఈ యొక్క బడ్జెట్ కూడా కేటాయించడం కూడా జరుగుతుందని కూడా ఇందులో ఉందన్నమాట. ఇక జల్ జంగిల్ జమీన్, ఈ చట్టం కోసం అని చెప్పేసి ఒక చట్టం తీసుకొస్తామని చెప్తున్నారు. అటవీ ప్రాంతాల్లో గిరిజనులు మరియు ఆదివాసీల హక్కులను సంవత్సరంలో పరిష్కరిస్తారంట. వాళ్ళ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అర్జీ పెట్టుకుని ఆ సంవత్సరానికి మాత్రమే అటవీ శాఖకు సంబంధించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆదివాసీలు కానీ లేదంటే గిరిజనులు కానీ వాళ్ళ హక్కులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సంవత్సరంలోపే తీరుస్తామని కూడా చెప్తున్నారు. ఇక మన భూమి మన రాజ్యం కింద ఆదివాసులు అధికంగా నివసించే ప్రాంతాలను ఆదివాసీ ప్రాంతాలుగా గుర్తింపు చేస్తారంట. అంటే మనం ఇంతకుముందు పోడు భూములు వ్యవసాయం ఎట్లా చేసుకునేవాళ్ళు, పోడు భూములకు పట్టాలు ఎలా అడిగారో, సో అదేవిధంగా వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ యొక్క ప్రాంతాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఆదివాసీ ప్రాంతంగా గుర్తిస్తారని చెప్తారు. అంటే ఇప్పటివరకు ఇది ఆదివాసీ ప్రాంతం, ఇది ఎస్టీ ఏరియా, ఇది ఎస్సీ ఏరియా, ఇది బీసీ ఏరియా అలాంటిది కాకుండా ప్రత్యేకంగా ఆదివాసీల కోసం వాళ్ళు నివసించే ప్రాంతాలకి గుర్తింపు తీసుకొస్తామని చెప్తున్నారనమాట. ఇక రైతు న్యాయం మనం ఒకసారి చూస్తున్నాం. రైతు న్యాయంలో ఏమున్నాయి, సరైన ధర, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు అనుసరించిన పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం. ఏవైతే వీళ్ళు పంటలు పండిస్తున్నారో స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు వాళ్ళు పండించిన పంటకి మద్దతు ధర ఇస్తామని చెప్తున్నారు. ఇక రుణమాఫీ కమిషన్ అనమాట. రైతులు ప్రస్తుతానికి రుణాల మాఫీ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఈ గతంలో మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే రుణమాఫీ అట్లా జరిగిందో అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ రుణమాఫీని, అంటే రైతులకు ప్రస్తుతానికి రుణాల మాఫీ కోసం ఒక ప్రత్యేక కమిషన్ని తీసుకొస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏదైతే రైతు న్యాయం ఉందో ఆ రైతు న్యాయంలో రుణమాఫీ కమిషన్ అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. ఇక బీమా చెల్లింపుల ప్రత్యక్ష బదిలీ, పంట నష్టం జరిగిన రైతులకు పంటల బీమా పథకం ద్వారా 30 రోజుల్లో పరిహారం. ఎవరైతే ఇప్పుడు వర్షాలు కానీ వరదలకు కానీ పంట నష్టపడుతున్నారో ఆ రైతులందరికీ కూడాను వితిన్ 30 డేస్లోనే వాళ్ళకు ఒక న్యాయం చేస్తామని కూడా చెప్తున్నారు, పరిహారం ఇప్పిస్తామని చెప్తున్నారు. సరైన ఎగుమతి దిగుమతుల విధానం, రైతులకు లాభసాటిగా స్థిరమైన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి దిగుమతుల విధానం. అంటే రైతులకు ఏదైతే లాభసాటిగా ఇప్పుడు రైతులు ప్రాఫిట్ వచ్చే విధంగా దిగుమతులు ఎగుమతులు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఇక జిఎస్టీ రహిత వ్యవసాయం, అంటే వ్యవసాయానికి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి జిఎస్టీ
కొన్ని పంటలకు జిఎస్టీ ఉందన్నమాట. దాన్ని పూర్తిగా తీసేస్తామని చెప్తున్నారు. ఇక వ్యవసాయ ఉత్పాదకాలపై ఇన్పుట్స్ మీద, వ్యవసాయం మీద కాకుండా ఇన్పుట్స్ మీద ఏవైతే ఉందో దానిపైన జిఎస్టీ తీసేస్తామని చెప్తారు. అంటే ఇప్పుడు వ్యవసాయ పరికరాలు కొన్ని వ్యవసాయ పరికరాలు ఉన్నాయి, పంట పండించే దానికి ఇన్పుట్స్ ఉన్నాయి. ఆ ఇన్పుట్స్ అన్నిటి మీద కొన్ని జిఎస్టీలు ఉన్నాయి. ఆ జిఎస్టీలు తొలగిస్తామని చెప్తున్నారు. ఇక కార్మిక న్యాయం, మూడో న్యాయం చూసుకుంటే మనం కార్మిక న్యాయం, ఆరోగ్య హక్కు చట్టం ద్వారా ప్రతి కార్మికుడికి ఉచిత నిత్యావసర రోగ నిర్ధారణ పరీక్షలు. అంటే కార్మికులు ఏదైనా ఇప్పుడు ఏదైనా వాళ్ళకి డిసీజ్ కానీ జబ్బులు కానీ ఇలాంటివి వస్తే వాళ్ళకి కొంతమేర టెస్టులు చేయించుకోవడానికి కొన్ని డబ్బులు అవుతాయి. కానీ వాటికి అలా లేకుండా ఉచితంగా ఆ యొక్క రోగ నిర్ధారణ పరీక్షలు అయితే నిర్వహిస్తామని చెప్తున్నారు. ఇక మందులు మరియు ఆపరేషన్తో కూడిన ఆరోగ్య రక్షణ కూడా ఇస్తానని చెప్తున్నారు దీంట్లోనే. ఇక శ్రమ పట్ల గౌరవం, జాతీయ స్థాయిలో కనీస వేతనం రోజుకి 400 చొప్పున జాతీయ ఉపాధి హామీ పథకం కార్మికులు కూడా వర్తిస్తుంది. ఇప్పటివరకు ఉపాధి హామీ మన గ్రామాల్లో నివసించే వాళ్ళు ఉపాధి హామీ కూలీలుగా కొంతమంది ఉన్నారు. వాళ్ళకేంటంటే ఎంత వర్క్ చేస్తే అంతే ఎంత ఇస్తామని చెప్తున్నారు. అంటే రోజులో ఎంత వర్క్, గంట చేస్తున్నారా, 2 గంటలు చేస్తున్నారా, 1 మీటర్ చేస్తారా, 2 మీటర్ల మందం పని చేస్తారా అనేది ఇంతకుముందు లెక్క కట్టి మరి 100, 150, 200 అట్లు ఇచ్చేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మినిమం 400 అయితే ఇస్తామని చెప్తున్నారు. కార్మిక న్యాయంలో ఉపాధి హామీలు ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళకి మినిమం 400 రూపాయలు ఇస్తానని చెప్తున్నారు. ఇక పట్టణ ఉపాధి హామీ పథకం ఒకసారి మనం చూసుకున్నట్లయితే పట్టణ ప్రాంత కార్మికులకు ఉపాధి హామీ చట్టం కల్పిస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు గతంలో ప్రస్తుతానికి పట్టణంలో ఉపాధి హామీ పథకం లేదు, ఓన్లీ గ్రామాల్లో మాత్రమే ఉంది. సో గ్రామాల్లో ఉన్న విధంగానే ఇలా పట్టణాల్లో వాళ్ళకు కూడా ప్రకటిస్తామని చెప్తున్నారు. ఇక ఉద్యోగ భద్రత, కీలక ప్రభుత్వ విధులలో కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ రద్దు. అంటే కొన్ని కీలకమైన ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళల్లో కొంతమంది కాంట్రాక్ట్ బేసిక్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అవి అన్నీ పూర్తిగా రద్దు చేసి ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మాత్రమే అక్కడ ఉంచుతామని చెప్తున్నారు. రైట్. ఇక యువ న్యాయం కింద మనం ఒకసారి చూద్దాం. ఇక 4వ న్యాయం చూసుకున్నట్లయితే 4వ హామీ యువ న్యాయం అని ఇచ్చారు. నియామకాల భరోసా, కేంద్ర ప్రభుత్వ పరిధిలో 30 లక్షల ఉద్యోగ ఖాళీలను జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తాం. అంటే కేంద్ర ప్రభుత్వ సంబంధించిన ఏదైతే అనుబంధ సంస్థలు ఉన్నాయో వాటన్నింటిలో కూడాను దాదాపుగా 30 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్తారు జాబ్ క్యాలెండర్ ద్వారా. ఇక ఖచ్చితమైన తొలి ఉద్యోగం, విద్యావంతులైన యువకులకు నెలకు 8,500 రూపాయలు, అంటే దాదాపుగా ఒక సంవత్సరానికి గాను 1,00,000 రూపాయలు ఉపకరణ వేతనంతో ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్షిప్ శిక్షణ ఇస్తారంట. అంటే ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకి ఉద్యోగం కోసం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి 8,500 స్టైఫండ్ ఇచ్చి దాదాపుగా ఒక సంవత్సరానికి 1,00,000 రూపాయల వరకు ఇస్తారని చెప్తున్నారు. సో ఇక ప్రశ్నాపత్రాల లీకేజీ విముక్తి, అన్ని పరీక్షల్లో మనం ప్రస్తుతానికైతే ప్రశ్నాపత్రాల లీకేజ్ చూస్తాం. మన తెలంగాణలో దాదాపుగా 17 సార్లు గతంలో చూస్తున్నట్లయితే ప్రశ్నాపత్రాల లీకేజ్ జరిగింది. సో దానిపైన ఒక హామీ ఇస్తున్నారు. అదేంటో మనం ఒకసారి చూద్దాం. అన్ని పరీక్షా పత్రాల లీకేజ్ని అరికట్టడం కోసం ప్రత్యేకమైన చట్టం, అంటే ఈ ప్రశ్నాపత్రాలు లీకేజ్ అవ్వకుండా ఒక ప్రత్యేకమైన చట్టమే తీసుకొస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక గిగ్ ఆర్థిక వ్యవస్థలో సామాజిక భద్రత, ఇక గిగ్ కార్మికులకు సామాజిక భద్రతతో కూడిన అనువైన పని వాతావరణం కల్పించడం. గిగ్ సామాజిక ఎవరైతే చేస్తున్నారో సామాజిక భద్రత అయితే వాళ్ళకి కల్పిస్తామని చెప్తున్నారు. సో ఆయా సంస్థల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా సామాజిక భద్రత ఖచ్చితంగా కల్పిస్తామని కాంగ్రెస్ మరొక హామీ ఇస్తుంది. ఇందులోనే యువ కిరణాల కింద 5,000 కోట్ల ప్రత్యేక నిధితో అంకుర సంస్థలు, అంటే మనకి స్టార్టప్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో స్థాపించే యువతకు ప్రోత్సాహకాలు ఇస్తారంట. స్టార్టప్ కంపెనీలు స్థాపించే వాళ్ళకి దాదాపుగా 5,000 కోట్లు పెట్టుబడులు పెట్టి స్టార్టప్ కంపెనీలు మీరు స్థాపించుకోవచ్చు, మేము లోన్ ఇస్తాము, లేదంటే ఫండ్ ఇస్తాము, సబ్సిడీ కింద ఏదో ఇస్తామని చెప్పేసి ఇందులో ఒక న్యాయం అయితే చెప్పారు. ఇక చివరిగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 4 హామీలు అయిపోతే 5వ హామీ మనం చూసుకున్నట్లయితే మహిళా న్యాయం అని చెప్పేసి 5వ దానిగా చేర్చారనమాట. మహాలక్ష్మి కింద ప్రతి పేద మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తారని చెప్తున్నారు. అంటే ప్రతి పేద మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు. సగం జనాభాపై పూర్తి హక్కు, కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 50% రిజర్వేషన్. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ 33% రిజర్వేషన్ తీసుకొస్తే ఈ కాంగ్రెస్ పార్టీ 50% రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పేసి ఒక హామీ ఇస్తున్నారు. శ్రమకి గౌరవం, అంగన్వాడీ, ఆశా మరియు మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాల్లో కేంద్రం వాటా రెట్టింపు చేస్తున్నారు. ఇప్పుడు ఎంతైతే కేంద్రం వాటా ఉందో సపోజ్ ఇప్పుడు 10,000 వచ్చే ఉద్యోగాలకు ఒక 5,000 రాష్ట్ర వాటా అయితే 5,000 కేంద్ర వాటా అయితే దాదాపుగా ఓన్లీ కేంద్ర వాటానే రెట్టింపు చేస్తారని చెప్తున్నారు. సో ఇదైతే ఎవరెవరు అంగన్వాడీ కానీ ఆశ కానీ మధ్యాహ్న భోజనం కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడాను వారి యొక్క వేతనం కేంద్రం వాటా ఎంతైతే ఉందో దానికి రెట్టింపుగా ఇస్తామని చెప్తున్నారు. ఇక హక్కుల సహాయకులు మనం చూసుకున్నట్లయితే ప్రతి గ్రామంలో మహిళల హక్కుల సాధన కోసం మహిళా అధికార సహాయకురాలు నియామకం చేస్తామని చెప్తున్నారు. హక్కుల సహాయాల కోసం అంటే ఏదైతే ప్రతి గ్రామంలో మహిళల హక్కుల కోసం ఏదైతే ఒక పోరాటాలు సాధన చేస్తూ ఉంటారో వాళ్ళ హక్కుల కోసం ఒక ప్రత్యేకమైన అధికారిని నియమిస్తామని చెప్తున్నారు. సో ఇక సావిత్రిబాయి పూలే వసతి గృహాలు, ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు
వసతి గృహాల సంఖ్య రెట్టింపు చేస్తాం, ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో మహిళలు వాళ్ళ యొక్క వసతి గృహాలు రెట్టింపు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడాను లోక్సభ ఎన్నికలు సంతరిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అనమాట. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో దాదాపుగా 5 పాంచ్ న్యాయ పేరు మీద ఒక పాంచ్ పత్రం అయితే రిలీజ్ చేశారు. 5 హామీలు అయితే ఇచ్చారు. ఈ 5 హామీలలో మరొక ఇక మిగతా ఈ చిన్న చిన్న హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దాంట్లో మరొక 5 ఉన్నాయన్నమాట. దాదాపుగా 25 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. కేంద్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఈ 25 హామీలు అయితే నెరవేరుస్తామని చెప్తారు. మనం ఒకసారి 5 న్యాయాలు మరొకసారి చూసుకుంటే సమన్యాయం, రైతు న్యాయం, కార్మిక న్యాయం, యువ న్యాయం, మహిళా న్యాయం, ఈ 5 న్యాయాల పేరుతో మరొక 5 సబ్ డివిజన్స్ చేసి దాదాపుగా 25 హామీలు అయితే కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. తుక్కుగూడ సభ నుంచి యావత్ దేశం మొత్తానికి ఇవే హామీలు వర్తిస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనుక డెఫినెట్లీ ఈ హామీలు నెరవేరుస్తామని చెప్పేసి ఇప్పుడు తెలంగాణలో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తుందో చేయడానికి ప్రయత్నం చేస్తుందో సేమ్ అలాగే కేంద్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఈ హామీలన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ తుక్కుగూడ సభ నుంచి కూడా ఈ యొక్క మేనిఫెస్టోని రిలీజ్ చేయడం కూడా జరిగింది. సరే చూద్దాం ఈ ప్రతి ఒక్క కాంగ్రెస్ మేనిఫెస్టో మీద ప్రజల యొక్క అభిప్రాయం ఖచ్చితంగా తెలియజేయండి. మీ అందరూ కూడాను మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో రాయండి తప్పకుండా. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.